అంత టైం లేదు. ఏంటంత అర్జెంట్? అక్కడ కృష్ణవేణి సూసైడ్ అటెంప్ట్ చేసిందట. నువ్వేం చెయ్యలేదని, తప్పటడుగు వేయబోయి సరిదిద్దుకున్నావని నీకు తెలుసు, మాకు తెలుసు. నన్ను కృష్ణని ఎవరు దూరం చేయలేరు. బాగా డబ్బుందమ్మా అనుకుంటాను. డ్రింక్ చేసి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గౌతమి మనకు అడ్డొస్తే దాన్ని చంపేస్తాను. నిన్ను నీ కృష్ణని ఎవ్వరూ దూరం చేయలేరు. నిన్నటి వరకు నాకు కూడా మీరెవరో తెలీదు. నిజానికి ఇప్పుడు కూడా మీరెవరో నాకు తెలీదు. మరి మనం ఎలా కలిసాం? చెప్తా. నిన్న నైట్ మీరు ఓవర్గా డ్రింక్ చేసి రోడ్డుకు అడ్డుగా వచ్చి నా కారు కింద పడబోయారు. డోంట్ వరీ. మీరు నా కారు కింద పడ్డా నా కాలు కింద బ్రేకులను బట్టి ఆపగలిగాను. మీరు సేవ్ అయ్యారు. అర్ధరాత్రి, పైగా అందులో మీరు బాగా తాగున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఎందుకో మిమ్మల్ని ఒంటరిగా వదిలే అనిపించలేదు. అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నైట్ మీకు బాగా నిద్ర పట్టిందా? అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. అర్ధరాత్రి అంతలా తాగి ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతుంటే ఇంకేం అర్థం అవుతుందండి? ఏమీ అర్థం కాదు. లైఫ్లో అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అలాగే మనం కంపల్సరీగా ఆలోచించాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. అర్థం కాని విషయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని అవాయిడ్ కూడా చేయొచ్చు. మీరు రాత్రి నిద్రమత్తులో 2 పేర్లు కలవరిస్తున్నారు. ఒకటి గౌతమి, 2 కృష్ణ. వాళ్ళు మీకు రిలేటివ్సా? ఈ టౌన్ పక్కన విలేజ్ లోనే హస్బెండ్ ని చంపిన గౌతమి అని ఒక అమ్మాయి ఉంది. మీరు కలవరించింది ఆ అమ్మాయి కాదుగా? ఆ అమ్మాయిని కేసులోంచి తప్పించిన లాయర్ ఒకడున్నాడు. వాడి పేరు కృష్ణ. మీరు కలవరించింది ఆ కృష్ణ కాదు కదా? మీకు కృష్ణ తెలుసా? నేను చెప్పిన కృష్ణ గౌతములు నాకు తెలుసు. మీరు కలవరిస్తుంది కూడా వాళ్ళనేనా? వాళ్ళు మీకెలా తెలుసు? తెలుసు. గౌతమి ఊరు మా ఊరు ఒకటే. అలాగే కృష్ణ కూడా తెలుసు. నైట్ నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే మీరు కృష్ణని బాగా డీప్గా లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరికి మధ్య గౌతమి అడ్డొస్తుంది. గౌతమి అడ్డు మీరు ఎలాగైనా తొలగించుకోవాలనుకుంటున్నారు, అవునా? అయినా అదంత పెద్ద విషయం ఏం కాదు. నేను తలుచుకుంటే అది చాలా చిన్న విషయం. హంస పాలని నీళ్ళని వేరు చేసినట్టు ఈ అశోక్ గౌతమిని కృష్ణని విడదీయగలడు. ట్రస్ట్ మీ. చెప్పండి, ఆ విషయంలో మీకు హెల్ప్ చేయమంటే చేస్తాను. కృష్ణని గౌతమి నుండి దూరం చేసి మీకు దగ్గర చేస్తాను. ఇందులో నాకొచ్చే లాభం ఏంటో అని ఆలోచిస్తున్నారు కదా? నైట్ ఏ ఉద్దేశంతో మిమ్మల్ని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఇంతకు మించి నాకు ఇందులో ఎటువంటి ప్రాఫిట్ లేదు. ఆన్ సెకండ్ ట్రస్ట్ మీ. అలాగని నన్ను ఒక ప్రేమ గురువనో వెడ్డింగ్ ప్లానర్ అనో అనుకోకండి. ఈ అశోక్ ఈజ్ ఎ ప్యూర్ జెంటిల్ మ్యాన్ అండ్ ఎ పక్క బిజినెస్ మ్యాన్. మీకే అవసరం వచ్చినా ఒక్క కాల్ చేయండి, వెంటనే వచ్చేసాను. సో దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. మీ పేరు? ఇష్క. ఇషిక. లైఫ్ అంటే మత్తెక్కించే మందును మనలో పోసేసుకుని రోడ్డు మీద పడిపోవడం కాదు. మనకేది కావాలన్నా పోరాడి గెలిచి దాన్ని దక్కించుకోవడం. అది అల్టిమేట్ గోల్. నేనుంటా. హోటల్ బిల్ పే చేశాను. బయట మీకోసం నా కారు ఉంది. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. టేక్ కేర్. సీ యూ లేటర్.
చేస్తున్నావు? ఎస్టిమేషన్ వేస్తున్నానయ్యా. దేనికి? దేనికే? ఒక్క నిమిషం. ఈ పొలంలో 20 అంతస్తుల బిల్డింగ్ కడితే బాగుంటుందా లేకపోతే 35 అంతస్తుల బిల్డింగ్ కడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానయ్యా. పునాది గట్టిగా వేసి ఎన్ని అంతస్తులు కట్టినా బానే ఉంటది. ఇంతకీ కట్టేది ఎవరు? ఆ? నీ కళ్ళెదురుగా ఉన్నా కనిపించట్లేదా? ఎవరు? నువ్వా? మరి ఇక్కడ ఉంది నేనే కదయా. నువ్వు బిల్డర్ ఎప్పుడయ్యావు? ఇంకా అవలేదు, అవుతాను. ఒకసారి ఈ భూమిని కొనేస్తే ఓనర్ అయిపోతాను. కొన్న భూమిలో బిల్డింగ్లు కడితే బిల్డర్ అయిపోతాను. ఆ తర్వాత ఆ బిల్డింగ్ కి ఓనర్ అయిపోతాను. అది లెక్క. నీ దగ్గర చాలా విషయం ఉందే. విషయం ఉంది కాబట్టే ఇట్ట ఆలోచిస్తున్నానయ్యా. ఇదిగో నువ్వేం డౌట్ పడకుండా ఈ పొలం రేట్ ఎంతో చెప్పు. అయ్య బాబు, రేటు చెప్తే కొనేస్తావా? లేదు, కొనాలో లేదో ఓ ఐడియాకి వస్తాను. ముందు నువ్వు కొత్త చొక్కా ఎప్పుడు కొంటున్నావు చెప్పు. నేను నీకు కొత్త చొక్కా ఎందుకు కొనాలయ్యా? కొత్త చొక్కా కొనమందే నాకు కాదు, నీకు. ఏ నీకు ఇది కొత్త చొక్కాలా కనిపించలేదా? ఎప్పుడు చూసి నీ చొక్కాలోనే కనిపిస్తావుగా. ఇది నా డ్రెస్ మ్యాన్ ఎదురు బొంగేం కాదు. ఉన్న ఒక చొక్కానే రోజు ఉతికేసుకుని తిరుగుతుంటావు. కొత్త చొక్కా కొనే తాత లేదు కానీ ఈ భూమిని కొని బిల్డింగ్ కడతాడంట. వెళ్ళి ఇక్కడ నుంచే. కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటయా? నీకు బట్టలు వేసుకోవడం సరిగా రాదు. వెళ్తావా లేదా? ఎలనయ్యా, ఎలను. ఏం చేస్తా? మేడబట్టి బయటికి గంటేస్తా. మెడబట్టి బయటికి వెళ్ళేస్తావా? గెంటు చూద్దాం, గెంటు మావయ్య. చూద్దాం. ఏంట్రా ఈ భూమి ఏమన్నా నీ తాత సొత్తు అనుకున్నావా? కాదు. మరెందుకురా గెంటావు? నా సొత్తు కాబట్టి. ఇప్పుడు నీ సొత్తు తొందరలోనే నా సొత్తు అవుద్ది. తొందరలోనే కొనేస్తాండరే నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నీ పొలమే కాదు, ఆ పక్క పొలం కూడా ఎవరితో తెలుసుకో. ఎండే కొనేస్తాను. అనుకుంటున్నావేమో, కొనపోతే కుబేరమూర్తి కాదు. హంస పాలని నీళ్ళని వేరు చేసినట్టు ఈ అశోక్ గౌతమిని కృష్ణని విడదీయగలడు. కృష్ణని గౌతమి నుండి దూరం చేసి మీకు దగ్గర చేస్తాను. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ. ఎందుకు? నిన్న రాత్రి నీతో డిన్నర్ చేయకుండా సడన్ గా వెళ్ళిపోయాను కదా. ఈ రోజు గుర్తొచ్చానా? గుర్తొచ్చేగా వచ్చాను. థ్యాంక్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నేనెలా ఉంటే నీకెందుకు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ తినటానికి ఏమీ లేవు. బయటికెళ్ళి లంచ్ చేద్దాం. రెడీ అవ్వు. నేను రాను. సారీ చెప్పాగా. ప్లీజ్ వెళ్దాం ఇష్క. ఎందుకు? తీరా వెళ్ళాక తినే ముందు కరెక్ట్ గా నీ గౌతమి నుంచి కాల్ వస్తుంది. ఉన్న పళంగా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోదావు. నేను ఒంటరిగా భోంచేయాల్సి వస్తుంది. అవసరమా ఇదంతా? నీ గౌతమి అంటే నా నోటితో చెప్పాలా? నువ్వు అనుకుంటున్నదే. గౌతమి గురించి నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా? ఇంకా కొత్తగా తెలియాల్సింది ఏముంది? What do you mean? ఒకప్పుడు నువ్వెలా ఉండేవాడివి? ఎలా ఉండేవాణ్ణి? ఇలాగే ఉండేవాణ్ణి. లైఫ్ లో నీకు చాలా పెద్ద గోల్స్ ఉండేవి. టైం ని మనీలా, మనీని ప్రాణాలా ఫీల్ అయ్యేవాడివి. నీ అచీవ్మెంట్స్ కు హైదరాబాద్ సరిపోదు అన్నట్టుగా మాట్లాడేవాడివి. అలాంటిది సడన్ గా ఏమైందో తెలీదు. హైదరాబాద్ వదిలి ఈ పల్లెటూరుకొచ్చావు. టైం ని మంచి నీళ్ళలా వేస్ట్ చేస్తున్నా. మనీ గురించి అసలు థింక్ చేయట్లేదు. నీ గోల్స్ ని, ఫ్రెండ్స్ ని, ఫ్యూచర్ ని అన్ని మర్చిపోయావు. అంతా గౌతమి ఏని. ఇదంతా తన కోసమే కదా? హైదరాబాద్ ని విలేజ్ లో ఫీల్ అయ్యా నువ్వు. ఈ విలేజ్ ని అమెరికాలో ఫీల్ అవుతున్నావు. దేనికోసం? గౌతమి కోసం కదా? అప్పటిదాకా బానే ఉంటావు. తన ఫోన్ వస్తే చాలు నీకు
నాకు పూనకం వచ్చేస్తుంది, మైకం కమ్ముతుంది, వెళ్ళిపోతాం. అంతలా నిన్నేం మాయ చేసిందో ఏమో. Enough, Ishka. Don't talk like a stupid. అవును, నేను స్టూపిడ్నే. మరి గౌతమి ఎవరు? చూడు, గౌతమి వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. అవి తీర్చడానికి వాళ్ళకెవరూ లేరు. అందుకే ఎప్పుడు పిలిచినా నేను వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే గౌతమి నా స్కూల్ మేట్, నా ఫ్రెండ్ కాబట్టి. ఓ ఫ్రెండ్, అయితే నువ్వు ఆ రిలేషన్ తోనే తను పిలవగానే వెళ్తున్నావా? ఏ రిలేషన్తో? గౌతమిని ఒక సిస్టర్లా ఫీల్ అవుతున్నావా? నీకు గౌతమికి అన్న చెల్లెల బంధం ఉంటే ఆ రిలేషన్తో నాకేం అభ్యంతరం లేదు. ఓ చెల్లెలికి ఓ అన్నయ్య తప్పకుండా హెల్ప్ చేసి తీరాల్సిందే, నేను కాదన్ను. బట్ అన్నా చెల్లెల బంధం కాకుండా అక్రమ సంబంధం ఉండి అందుకు వెళ్తుంటే మాత్రం యూ అనాల్సినవని అనేసావా? మనిషిగా పుట్టి పాముల విషం కక్కుతున్నావేంటి? చదువుకున్న అమ్మాయివి సాటి ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నీకు నాపై అభిమానం ఉండొచ్చు, కానీ గౌతమిని అవమానించడానికి నువ్వెవరు? నీకు నాపై కోపం ఉండొచ్చు, కానీ నాకు నీపై అసహ్యం వేస్తోంది. మారింది నేను కాదు, నువ్వు. మారాల్సింది కూడా నువ్వే. మనిషిగా మారు. ఛీ! నన్నే కొడతావా? అదే ఆ గౌతమి కోసం. I can't tolerate you. I can't excuse you. గౌతమి, ఇక నిన్ను మా దారిలో నుంచి తప్పించి తీరాల్సిందే. ఎలాగైనా తప్పిస్తా చూడు. క్రిందటేడు మనందరి మధ్య ఉన్న మీ అన్నయ్య ఇవాడ మన గుండెల్లో మాత్రమే ఉన్నాడు. ఏటా వాడి సమక్షంలో వాడి పుట్టినరోజు జరుపుకునే మనం ఈరోజు వాడి సంవత్సరకం జరుపుకుంటున్నాం. ఈ రోజేంటో తెలుసా? మంగళగౌరి వ్రతం చేసే రోజు. ఆ వ్రతం చేస్తే మీ ఆయురారోగ్యాలు చాలా బాగుంటాయట. ఇంట్లో దరిద్రం గాని ఒంట్లో అనారోగ్యం గాని ఉండవట. సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఇల్లంతా నిండిపోతుందంటండి. నిండుతనం అన్నది ఈ ఇంట్లోంచి అన్నయ్యతో పాటు వెళ్ళిపోయిందమ్మా. ఎన్ని సిరి సంపదలున్నా అవి అన్నయ్యతో సమానం కాదు కదా. సుఖ సంతోషాలు, కళాకాంతులు అన్నీ అన్నయ్యతోనే వెళ్ళిపోయాయి. మనం చీకట్లోనే మిగిలిపోయాం. చీకట్లను పారద్రోలే సూర్యుడు లాంటివారు మీరు. మీరు ఢిల్లీలో ఉన్నా మీ వెలుగు ఇక్కడుంటుంది. ఈ వెలుగు శాశ్వతం కావాలి. ఈ బొట్టు, పువ్వులు, గాజులు అన్నీ 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 నాతోనే ఉండిపోవాలి. మీకంటే ముందు నేనే పోవాలి. ఆయనకన్నా ముందు నేనే వెళ్ళిపోతాననుకున్నాను. అలా వెళ్ళున్నా నా చావు నాకు ఆనందంగా ఉండేది. కానీ నాకు జీవితాన్ని ఇచ్చి నా జీవితాన్ని నుంచి ఆయన తప్పుకున్నారు. శాశ్వతంగా నన్ను ఉంటుందని చేశారు.
ఒంటరిగా మీరు లేకుండా వ్రతం చేయటం నాకు ఇబ్బందిగానే ఉన్నా మీకోసమే కదా చేస్తున్నాను. ముత్తైదుల్ని పిలిచి వ్రతం బ్రహ్మాండంగా చేస్తానండి. వీలైతే ఊరందరినీ పిలిచి భోజనాలు కూడా పెడతాను. కార్యానికి అందరినీ పిలి విజయ్. మీ అన్నయ్య అంటే అందరికీ అభిమానం. ఎవరిని మర్చిపోయినా బాధపడతారు. ఇప్పటికీ అన్నయ్య దూరమైన బాధలో అందరూ ఉన్నారు. ఏమండి, ఇక్కడ అందరూ మీ గురించి బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు మా కళ్ళెదురుగా ఉండే మీరు అంత దూరంలో ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి కదా. ఇదిగో ఇదే ఆఖరిసారి కూడా కావాలి. తిరిగొచ్చాక మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు. మీరొచ్చాక అన్ని కార్యాలు మీ చేతుల మీదుగానే జరగాలి. దేవతలంతా సంతోషపడేలా వ్రతం చేస్తాను. ఆ సంతోషం మీ దాకా చేరి మిమ్మల్ని చిరంజీవిని చేస్తుందండి. మీకు మనశ్శాంతినిస్తుందండి. అన్నయ్యకు ఆత్మశాంతి కలిగించు విజయ్. జన్మ జన్మలకి మీ భార్యగానే పుట్టాలని కోరుకుంటాను. ఏ జన్మలోనూ మనకి ఎడబాటు రాకూడదని, ప్రతి జన్మ మరో జన్మకు కొనసాగింపు కావాలని వేడుకుంటాను. మీ ఆశస్సులు ఎలాగో నాకుంటాయి, అంతే కదండి. రే రుద్ర, పద పద. పంతులు ముత్తైదులు వచ్చారో లేదో, వ్రతం త్వరగా మొదలు పెట్టాలి. అసలు ఈ సీను అన్ని రెడీ చేశాడో లేదో. పెళ్లి విజయ్. కార్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూడు. సీనుని వెంట తీసుకెళ్ళు. అలాగే అమ్మా. సీను. అయ్యా. సీను, 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 నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా? అమ్మా అది ఏంట్రా, వ్రతానికి ఏమేం కావాలో లిస్ట్ రాసి డబ్బులు ఇచ్చాను కదా, ఇంకా అవి తీసుకురాలేదా? వ్రతం ఏంటమ్మా? మంగళగౌరి వ్రతం అత్తయ్యా. ఆయన క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చేస్తున్నాను. ఆల్రెడీ ముత్తైదుల్ని పిలిచాను. పూజా సామాగ్రి తెమ్మని. ఇదిగో ఈ సీనుగాడికి ఎప్పుడో చెప్తే వీడింకా నీళ్ళు నవ్వులుతూ కూర్చున్నాడు. రా కృష్ణ, టైంకొచ్చావు. ఈరోజు మా ఇంట్లో వ్రతం. ఆ వ్రతం ఈ రోజు వద్దులేమ్మా. ఏ ఎందుకత్తయ్యా? ఈరోజు ఇంట్లో జరగాల్సిన కార్యం ఇంకోటి ఉంది వదిన. ఏంటి విజయ్? ఆయన సంవత్సరం అక్క. ఎవరి సంవత్సరం? శుభవాన్ నేను పుణ్యకార్యం చేయబోతుంటే అశుభం పలుకుతావేంటి? సంవత్సరీకం చేయకపోతే ఈశ్వరికి అశుభం అనసూయ. అవును వదిన, అన్నయ్యకి ఆత్మశాంతి జరగాలంటే ఆపు విజయ్. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? బతుకున్న మనిషికి పిండం పెడతారా ఎక్కడైనా?
ఆయన చెడ్డ పని చేస్తేనో ఎంత కోపం వస్తేనో ఆ మనిషి ఇక మన మనిషి కాడని మన దృష్టిలో చనిపోయాడని పెళ్ళం పెడతాం. అలాంటి కాని పని ఆయన ఏం చేశారు? ఆయనపై మీకెందుకంత కోపం? చెప్పండి, ఉన్న మనిషి లేడని ఎందుకంటున్నారు? ఎందుకు పిండాలు శాతాలు పెడుతున్నారు? ఎందుకు ఆయన చంపేస్తున్నారు? ఈశ్వర్ని మేం చంపడం ఏంటమ్మా? వాడు మా గుండెల్లో బతికే ఉన్నాడు. మరి ఇదంతా ఏంటి? ఎందుకు ఇదంతా? అన్నయ్య మన గుండెల్లో మాత్రమే ఉన్నాడు వదినా. గుండెల్లో మాత్రమే ఉన్నాడు, బయట లేడు. అంటే ఆయనపై మీకు మనసులోనే ప్రేమ ఉందా? పైకి కోపంగా ఉందా? ఎందుకు ఎందుకు ఏం తప్పు చేశారు ఆయన? ఆయన ఏ తప్పు చేయలేదక్క. మనల్ని విడిచి వెళ్ళిపోయారు. బాగుందమ్మా. మగాడన్నాక బయట తిరగకుండా ఉంటాడా? ఆ? ఆడది ఇంటి పనులు చేయాలి, మగాడు బయట తిరిగి సంపాదించాలి. మన జరుగుబాటికి ఏ లోటు లేకపోయినా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆయన ఏం చేస్తారు?